రైట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోమని ఆదేశిస్తోంది జాతీయ మానవ హక్కుల కమిషన్. గత నెలలో కల్వకుంట్ల కవితపై అంచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన కమిషన్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డీజీపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చర్యలు తీసుకుని 4 వారాల్లో నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం అదే లెటర్ ని చూడొచ్చు. ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన ఆదేశానికి సంబంధించిన లెటర్ అది. ప్రస్తుతం ద కమిషన్ రిసీవ్డ్ ఎ కంప్లైంట్ అబౌట్ ఇండిగ్నిటీ ఆఫ్ విమెన్ ఎట్ నారాయణ్ పేట్ అని చెప్పి ఆ లెటర్ అంతా కూడా సారాంశం ఉంది. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సీ డీజీపీకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చర్యలు తీసుకుని ఆ తర్వాత 4 వారాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకున్నారు అన్న దానిపైన నివేదిక కూడా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రెడ్డి అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్. ఓవర్ టు యు నగేష్. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది జాతీయ మానవ హక్కుల కమిషన్. గత నెల ఒక పబ్లిక్ మీటింగ్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జాగృతి నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పి మానవ హక్కుల కమిషన్ లో హైదరాబాద్ చెందిన న్యాయవాది రేవంత్ ఫిర్యాదు చేశారు. రేవంత్ ఫిర్యాదు పైన విచారణ చేపట్టిన తెలంగాణ అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఈ సంఘటన కారకుడైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మహిళా ఎమ్మెల్సీ కవిత పైన అనాలోచితంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని చెప్పింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకొని 4 వారాల్లో నివేదికను అంటే ఎలా చర్యలు తీసుకున్నారో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీకు ఇచ్చిన ఆన్సర్ ఏంటన్న దానిపైన కూడా వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు డీజీపీకి జారీ చేసింది. 4 వారాల లోపల డీజీపీ జితేందర్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు మళ్ళీ తీన్మార్ మల్లన్న పైన అంటే కేసు ఎక్కడ నమోదు చేశారు సంబంధించి విషయాలు అడిగే అవకాశం కనిపిస్తుంది. ఈ ఏదైతే అసందర్భిత వ్యాఖ్యల పైన కూడా కవితకు సంబంధించిన జాగృతి నేతలు కూడా ఉప్పల్లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన కూడా దాడి చేశారు. అప్పుడు ఉప్పల్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 2 వర్గాల పైన కేసు నమోదైంది కాబట్టి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఆ విచారణ రిపోర్ట్ నే జాతీయ మానవ హక్కుల కమిషన్ కు డీజీపీ జితేందర్ పంపించే అవకాశం ఉంది. రైట్ నగేష్. మొత్తానికి తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది.